శతమానం భవతి. కృష్ణుడు లేని ఊహను కూడా రాధ భరించలేకపోయింది. అందుకే నిజమైన ప్రేమకు నిర్వచనం రాధాకృష్ణులు అంటారు. మళ్ళీ మనిద్దరి పేర్లు కూడా అనుకోకుండా అలాగే కలిశాయి. ఆ కృష్ణుడికున్నంత గొప్ప మనసు నీకుంది. అందుకే ఈ రాధ మనసుకి నువ్వు నచ్చావు. నువ్వు లేకుండా నాకు జీవితమే లేదు. నీ సహచర్యంలో నీ జీవిత భాగస్వామిగా నేను గడపబోయే బ్రతుకుని తలుచుకుంటుంటే నేనింత అదృష్టవంతురాలనా అని నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన అభిరుచులు కలిశాయి, మన మనసులు కలిశాయి. ఇంకా మనల్ని ఏ శక్తి విడదీయలేదు. ఆ అమ్మవారి అనుగ్రహంతో మనిద్దరం జీవితాన్ని పంచుకోబోతున్నాం. ఆ జీవితాన్ని ఊహించుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. క్షమించండి సార్, మేము చంపి పూడుస్తామే అనుకున్నాం. కానీ ఏంట్రా కానీ నువ్వు చేసిన తప్పు వల్ల నా పగ చల్లారలేదు సరికదా. ఇప్పుడు ఎవరు చేశారని ఆ భువనేశ్వరికి మురారికి అనుమానం వస్తుంది. ఇన్నాళ్ళు మంచిగా నటిస్తూ వాళ్లతోనే ఉంటూ వాళ్ల మీద పగ పెంచుకొని వాళ్లనంతం చేయాలన్న నా నిరీక్షణ గురించి నీకేం తెలుసురా? ఒక వ్యక్తి బయటికి ఒకలాగా లోపల ఒకలాగా నటించడం ఎంత కష్టమో నువ్వెలా ఊహిస్తావు? అది నీ ఊహకు కూడా అందదు. ఈ రుద్రప్ప మనసులో ఆ కుటుంబం నాశనం అయిపోవాలని, అగ్నిపర్వతం బద్దలైపోవాలన్నంత కోపం ఉంది. అయినా సరే బయటికి నవ్వుతూ మంచిగా నటిస్తున్నాను. శత్రువు నేనే నన్న ఊహ కూడా రానివ్వకుండా ఇన్నాళ్ళు వాళ్ళని నమ్మించాను. సమయం చూసి వాళ్ళ నా పైలోకానికి పంపించాలనుకున్నాను. ఎప్పుడు సమయం దొరుకుతుందా అని అనుక్షణం డేగ కన్నుతో ఆ ఇంటి మీద కాపలా కాస్తూ ఉన్నాను. ఆ రోజు రానే వచ్చింది. ఊరికి దూరంగా చిట్టడవిలో ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో అడ్డంగా నరికేస్తే ఆర్తనాదాలు కూడా ఎవరూ పట్టించుకోలేని ప్రదేశంలో వాళ్ళని చంపండి రాని మిమ్మల్ని పంపిస్తే మీరేం చేశారు? చవటల్లా మురారి చేతిలో దెబ్బలు తిని నా ముందు నించున్నారు. 2 మనుషుల్ని చంపలేని మీరు పెద్ద రౌడీలు, మీకో పేమెంట్. మురారిని ఎదిరించడం కానీ మురారి ముందు ఎదురు నిలబడ్డం కానీ ఇంతవరకు జరిగింది లేదయ్యా. ఎక్కడో తమిళనాడు నుంచి వీళ్ళని తెప్పించారు కాబట్టి సరిపోయింది. అదే ఈ చుట్టుపక్కల రౌడీలైతే ఈ పాటికి గుర్తుపట్టేసేవారు. ఏదైనా పొరపాటున మీ పేరు కాని బయటకొచ్చిందంటే ఇక మీ పని ఇత్తడి ముక్కట్లో మెత్తని పకోడీ అయిపోయి ఉండేది. ఇప్పటికే వాళ్ళకి అనుమానం వచ్చుంటుంది. అజాత శత్రువైనా ఇంటి మనుషుల మీదకి అటాక్ జరిగిందంటే ఖచ్చితంగా శత్రువులున్నారని అర్థమై ఉంటుంది. వాళ్ళు వెతికి వీళ్ళని పట్టుకున్నారంటే వీళ్ళ చర్మాలు ఒలిపించైనా ఎవరు చేయించారో చెప్పిస్తారు. అప్పుడు మీ పేరు వీళ్లే గుళ్ళో హరికథ చెప్పినట్టు మరీ చెప్పేస్తారు. అందుకని ముందు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. నిజం చెప్పావురా గిరి. వీళ్ళీ రాష్ట్రం వాళ్ళు కారు కాబట్టి వీళ్ళని వెతికి పట్టుకోవడం అంత సులభం కాదు. వీళ్ల గురించి వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. శత్రువులు ఎవరన్నది వాళ్ళకెప్పటికీ తెలియకూడదు. రేయ్, చెప్పిన పని ఎలాగూ చేయలేకపోయారు. కనీసం వాళ్ళ కంటికి కనిపించకుండా మళ్ళీ తమిళనాడు బోర్డర్కి వెళ్ళిపోండి. మీరు వాళ్ళకు దొరికారంటే మీ ప్రాణాలు పోవడమే కాదు, నేను ఇరుక్కుంటాను. రేయ్, మీ వల్ల నాకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ మీ కుటుంబాలు పోతాయి. జాగ్రత్త. లేదు సారు,
సుబ్రహ్మణ్య స్వామి మీద ఆన, వారి కంటికి మేమైతే కనపడము. పాన్రా. ఇంత పక్కాగా ప్లాన్ చేసినా ఎలా తప్పించుకున్నారా? అదేనండి మహిమ. వాళ్ళ మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అమ్మవారు పంపించిందా అన్నట్టుగా ఆ రాధొచ్చిందంట. ఆ రాధే ఈ రౌడీల మీద అటాక్ చేసింది. ఒక్కసారిగా ఇంకో వ్యక్తి వచ్చేసరికి వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. దాంతో రౌడీలు ఇటు తిరిగేలోపు మురారి తేరుకొని అందర్నీ బండకేసి బాదినట్టు బాధేశాడు. అసలు 6 నెలల క్రితం వెళ్ళిపోయిన రాధ ఇప్పుడు ఎలా వచ్చిందా అని అందరూ అనుకుంటున్నారు. రాధకి మురారికి పెళ్ళన్నప్పుడు ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఉన్నట్టుండి రాధ మాయమైపోయింది. 6 నెలలుగా రాని రాధ ఇప్పుడే రావాలా? నా ప్రతీకారానికి అడ్డుపడాలా? సార్, నాకు తెలియక అడుగుతాను. వాళ్ళ ముందు ఎంతో వినయంగా కనిపించే మీరు వాళ్ళ మీద ఇంత పగన పెంచుకున్నారు. అసలు ఏం జరిగిందయ్యా? ఆ సంగతి తలుచుకున్నప్పుడల్లా నా నరాల్లో ప్రవహించే రక్తం యాసిడ్లా మరిగిపోతోందిరా. నాకింత పగ పెరగడానికి కారణం ఏంటి సింహాద్రి, పంటలు పండలేదని తిండి తినడం మానేశావా? భార్యతో కాపురం చేయడం మానేశావా? బతకడం మానేశావా? అన్నీ చేస్తూనే ఉన్నావు కదా, మరి నా కౌలు డబ్బులు ఇమ్మంటే మాత్రం కథలు ఎందుకు చెప్తున్నావు? ఇది కథ కాదయ్యా, రైతు వ్యధ. ఆకాశాన్ని చూస్తూ నేలను నమ్ముకొని సాగు చేస్తాము. వాహనదేవుడు కరుణించలేదు, వర్షాలు సరిగ్గా పడలేదు, భూమిలో పంట సరిగ్గా రాలేదు బాబు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదయ్యా. ఇంకా తెచ్చిన అప్పులే కట్టలేదు. పెద్ద మనసు చేసుకొని మీరే అర్థం చేసుకోండి. వచ్చే ఏడాది మళ్ళీ పంట వేస్తాను. బాగా పండితే తప్పకుండా ఇచ్చేస్తానయ్యా. చూడు సింహాద్రి, వచ్చే ఏడాది పంట పండితే ఇస్తాను, వర్షాలు కురిస్తే ఇస్తాను అంటే ఊరుకోను. 100 ఎకరాల కౌలుకి ఇచ్చానంటే డబ్బు వస్తుందని ఆలోచిస్తాను. కానీ జాలి దయ అంటూ మడి కట్టుకుంటే నేను కూడా 100 ఎకరాలు అమ్ముకొని ఇంకెవరి దగ్గరైనా 5 ఎకరాల కౌలుకి తీసుకొని సాగు చేసుకోవాలి. ఒరేయ్, నేను నీకు భూమి ఇచ్చినప్పుడే చెప్పాను, నాకు కౌలు సరిగ్గా ఇస్తానంటేనే నేను నీకు భూమి ఇస్తానని. ఆ రోజు మొగుడు పెళ్ళాలు ఇద్దరు వచ్చి ఏం మాట్లాడారా? తప్పకుండా ఇస్తామయ్యా, తల తాకట్టు పెట్టైనా మీ డబ్బు మీ చేతిలో పెడతామయ్యా అన్నారా? ఒరేయ్, మీ మాట నమ్మి పెద్ద మనసు చేసుకొని భూమి మీకు ఇచ్చాను. ఇప్పుడు వచ్చి వర్షాలు కురవలేదు, పంటలు పండలేదు, ఎరువులు పనిచేయలేదు, సాగు రాలేదంటే వింటానికి ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చున్నాను అనుకున్నావా? రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కౌలు డబ్బులు మొత్తం ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే ఇదిగో ఇక్కడే కూర్చుంటాను. నాకు గిరికి భోజనం నువ్వే అట్టాలా? సింహాద్రి రుద్రప్ప గారి సంగతి నీకు తెలుసు కదా. ఆయనకి భూమి అన్నా డబ్బన్నా ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. మరి ఆయన దగ్గర భూమి తీసుకున్నప్పుడే ఆలోచించాలి. వానలు పడకపోయినా, పంట చేతికి రాకపోయినా, అప్పు చేసైనా ఆయనకు డబ్బులు ఇవ్వాలి అని.